వెల్కమ్ టు పిపి క్రియేషన్స్ అప్. ఈరోజు వీడియోలో డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను. డ్రెస్ బోట్ నెక్, బ్యాక్ హై, ఫ్రంట్ డీప్ నెక్. డ్రెస్ లెంత్ వచ్చేసి మొత్తం ఫుల్ లెంత్ 45. లైనింగ్ మెయిన్ కంటే ఫుల్ లెంత్ కంటే లైనింగ్ని 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ 45 కదా, ఇప్పుడు దీన్ని 43 తీసుకోవాలి. షోల్డర్ ఇప్పుడు ఇది మనము బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి. ఫుల్ షోల్డర్ కస్టమర్ వచ్చేసి 15లో హాఫ్ 7.5 మొత్తం పెట్టేసుకో. ఆర్మ్ డౌన్ 7.5. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకుంటున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36కి డ్రెస్కి మనము +3 యాడ్ చేసుకోవాలి. అంటే కస్టమర్ లూజుని బట్టి మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్ వేసుకుంటే 4 ఇంచెస్ వేసుకోవాలి, లేదంటే 2 కూడా పెట్టుకోవచ్చు. దీనికి నేను 3 యాడ్ చేస్తున్నా. 3 యాడ్ చేస్తే 36 + 3 39/4 చేస్తే 9.75 వస్తుంది. ఇక్కడ 9.75 పెట్టేసుకోవాలి. స్టిచెస్ కోసం 2 ఇంచెస్. ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్ నేను డ్రా చేస్తుంది. ఫ్రంట్ డీప్ అని చెప్పా కదా, ఫ్రంట్ తర్వాత కట్ చేసేసుకో. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి నడుము దగ్గర షేప్ తీయడం కోసం 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కస్టమర్కి ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర లూజ్ వచ్చేసి 30. ఇక్కడ కూడా +3 యాడ్ చేసుకోవాలి. 33/4 చేస్తే 8.25 వస్తుంది. ఇక్కడ 8.25 పెట్టేసుకోవాలి. ఖర్చుల కోసం 2. ఇప్పుడు మళ్ళీ సేమ్ షోల్డర్ దగ్గర నుండి మనం స్లిట్ ఎక్కడ పెడతామో అక్కడ వరకు ఇక్కడ నేను 20 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నా. హిప్ ఇప్పుడు ఈ స్లిట్ పెట్టుకోవడానికి మనం కస్టమర్ది మెజర్ తీసుకోవాలి. వాళ్ళు ఎంతవరకు వేసుకుంటే అంతవరకు మెజర్ తీసుకొని పెట్టుకోవాలి. ఇది డ్రెస్ కొలతలు అందరికీ ఒకేలాగా ఉండవు, వాళ్ళ బాడీని బట్టి ఉంటాయి. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 41 + 4 45/4 చేస్తే 11.25 వస్తుంది కదా. నేను 11 పెట్టేస్తున్నా, మరి ఎక్కువ లూజ్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవద్దు, ఎందుకంటే 1 ఇంచే తీసుకోవాలి. మనం ఇక్కడ ఖర్చుల కోసం ఏం పెట్టేసాం కదా, 1 ఇంచు స్లిట్ ఫోల్డింగ్ కోసం 1 ఇంచే తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి, ఇక్కడ మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం? 11 తీసుకున్నాం కదా. హిప్ దగ్గర ఎంత తీసుకుంటున్నామో కిందికి వచ్చేసేసరికి ఇక్కడ కంటే ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన 11 తీసుకున్నాం కదా, ఇక్కడ 13 తీసుకోవాలి. +1. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలుపుతూ డ్రాయింగ్ చేసుకోవాలి.
ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండింగ్ దగ్గర 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. 1.2 పెడుతున్నాను. మనం ఇది ఎక్కువ లెంత్ పెట్టుకుంటాం కాబట్టి ఇది ఎక్కువ తీసేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. అందుకే 1 ఇంచ్ 1.2 సరిపోతుంది. ఫుల్ షోల్డర్ పెట్టుకున్నాం కదా, ఫుల్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని ఇట్లా క్రాస్గా మనం షోల్డర్ ఎక్కడ తీసుకుంటామో అక్కడ నుండి ఇక్కడ క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. మనం డ్రెస్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం కదా, నేను బ్యాక్ పార్ట్ ఒకటే కట్ చేసాను, అంటే రౌండింగ్ మొత్తం కట్ చేసాను. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూస్తే, ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ షోల్డర్ తగ్గించేసుకోవాలి. మనం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర డ్రా చేసుకొని షోల్డర్ తగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి షోల్డర్ 3 పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడు ఫుల్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు నెక్ను మెజర్ చేసుకోవద్దు, షోల్డర్స్ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ తీసేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 3 షోల్డర్ మెజర్ చేసుకొని ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ది కదా ఆర్మ్ రౌండింగ్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 1.2 పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ ఇట్లా క్రాస్ షోల్డర్ దగ్గర నుండి ఇట్లా 7 పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. మనం ఇక్కడ 3.2 వచ్చింది, ఇక్కడ 3.2 పెట్టేసుకోవాలి. నెక్ ఏ షేప్ కావాలనుకున్నామో ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 నెక్ షేప్ తీస్తున్నాను. ఇక్కడ నుండి కింద నుండి పైకి 1 ఇంచ్ ఇట్లా డ్రా చేసుకొని షేప్ ఈజీగా అవుతుందని దీంతో డ్రా చేస్తున్నాను. మనం స్టిచ్ చేసుకునే దగ్గరికి 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకొని కిందికి ఇక్కడ నుండి ఇక్కడికి నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు అప్పుడు కట్ చేసుకోవాలి, ఇప్పుడే కట్ చేసుకుంటే షేప్ అవుట్ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ ఆర్మ్ రౌండింగ్ దగ్గర కట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు నాకు ఎంత అవసరమో అంతే ఫోల్డ్ చేసుకొని నేను 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నా కాబట్టి దానికి అవసరమైనంత వదిలేసి దీనికి ఎంత అవసరమో అంత మెజర్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకున్నా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ షోల్డరు నెక్కులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం బ్యాక్ పార్టే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఫుల్ లెంత్ 45 వరకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి కట్ చేసేసుకోవాలి. 45 దగ్గర స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. లైనింగ్కి ఎగ్జాక్ట్గా ఎంతో అంత ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా కట్ చేసుకోవద్దు. లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ సేమ్ కట్ చేయాలి. షోల్డర్ దగ్గర నెక్కులు ఎప్పుడు కట్ చేసుకేసుకోవద్దు, మనం కుట్టేటప్పుడు మాత్రమే నెక్కులు కట్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది 3/4 హ్యాండ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, 2 ఇంచెస్ స్టిచ్చెస్కి మొత్తం 18 పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒకటి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నా, ఇప్పుడు ఒకటి ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు మనం ఆర్మ్ రౌండింగ్ చెక్ చేసుకోవాలి. ఇందాక ఆర్మ్ రౌండింగ్ ఎంత వచ్చింది మనకు, మొత్తం బ్యాక్ పార్టే చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీసాం కాబట్టి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయాలి, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి మనం స్టిచ్చెస్ వేసుకునే దగ్గర నుండి చెక్ చేసుకోవాలి.
మొత్తం ఎంత వచ్చింది ఇప్పుడు మనకు 11కి 2 పాయింట్స్ తక్కువ వచ్చింది, 10.7 ఇంచెస్ వచ్చింది. అంటే మన స్లీవ్స్ డౌన్ వచ్చేసి 3.5, 3/4 కాబట్టి నేను 3.5 తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా క్రాస్గా 11 తీసుకోవాలి. 11కి 2 పాయింట్స్ తక్కువ కదా, ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మొత్తం తీసుకున్నా కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్ చేస్తాయి. నేను మొత్తం ఆర్మ్ రౌండింగ్ మొత్తం చెక్ చేసిన కాబట్టి మొత్తం పెట్టేసిన కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మనకి 2 ఇంచెస్ స్టిచ్చెస్కి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 10/2 5. ఇక్కడ మనం ఎల్బో హ్యాండ్స్కి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టు. నాకు ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ కొంచెం తక్కువ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇదే పీస్ని ఇక్కడ జాయింట్ వేయడానికి సరిపోతుంది. ఇలా జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే బోట్ నెక్లోకి ఫ్రంట్ డీప్ పెట్టుకున్నప్పుడు 1 ఇంచ్ షోల్డర్ తగ్గించుకొని నెక్ను డ్రా చేసుకోవాలి. స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు ఆర్మ్ రౌండింగ్ బ్యాక్ పార్ట్ చెక్ చేసుకొని ఆర్మ్ రౌండింగ్ ఎంత ఉందో స్లీవ్స్ అంతే పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బోట్ నెక్ డ్రెస్ని బ్యాక్ హై ఫ్రంట్ డీప్ బోట్ నెక్ డ్రెస్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. Thank you for watching video.